నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ పచ్చడి మనకు రైస్లోకి, ఇడ్లీ, దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి కోసం ఒక కట్ట కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 3 టొమాటోలు కూడా కట్ చేశాను. నేను 12 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ని పెట్టుకొని అందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా కలుపుతూ వేయించుకోవాలి. అప్పుడే మనకు పల్లీలు లోపల వరకు వేగుతాయి. ఒకసారి లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాతకి వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని అవి కాస్త చిట్లిన తర్వాత ఇందులోకి మనము 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర కాస్త కలుపుతూ వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోస్ కాస్త అటు ఇటు కదిపాక మనం ఇందులోకి ఒక చిటికెడంతా పసుపును వేసుకోవాలి. ఈ పసుపు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు కాస్త అటు ఇటు కలుపుతూ వేయించుకున్న తర్వాత పైన లిడ్ పెట్టుకొని మనము టొమాటోస్ మొత్తం మగ్గనివ్వాలి లో ఫ్లేమ్లోనే. 4-5 నిమిషాలకి మనకు టొమాటోస్ మొత్తము మగ్గిపోయినట్టుగా కనిపిస్తాయి. అప్పుడు మనము టొమాటోస్ మగ్గాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. టొమాటోస్, కొత్తిమీర బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచితే కొత్తిమీర బాగా మగ్గిపోతుంది. అప్పుడు మనం మూత తీసి దాన్ని చల్లారనివ్వాలి. వేడివేడిగా మిక్సీ పడితే మనకు మిక్సీ జార్ పాడైపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా మిక్సీ పట్టుకున్న పల్లీలలో ముందుగా రెడీ చేసుకున్న టొమాటో కొత్తిమీర మిక్చర్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టి పెట్టుకున్న 1/2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని నీళ్ళతో సహా వేసుకోవాలి. మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి మనము 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ చేసుకోవాలి. చూసారా, కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. తాలింపు కోసం మళ్ళీ ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త వేగనివ్వాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంపి వేసుకోవాలి. మిరపకాయలు వేగాక 2 రెబ్బల కరివేపాకుని ఇలా తుంపి వేసుకోవాలి. ఈ తాలింపు మొత్తం వేగాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర టొమాటో పచ్చడిలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్గా టొమాటో కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మనకు. చూసారా, ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వివాహ భోజనం ఛానల్. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియోని చూస్తున్నారో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.